దయగల దేవ, కృపగల తండ్రి, మీరు మా ప్రభు అయినందుకు, మా దేవుడు అయినందుకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభు దినములో మరొకసారి సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రములు. ఆ దేవా, మా ప్రభువా, ప్రకటించిన ప్రతి అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అలాగే మా ప్రభువా, అల్పుడను బలహీనుడను నాయన, మీ వాక్యము చదువుకున్న ప్రభువా, మీ ధర్మాలు ఆయన ఎంతో గంభీరమైనవి. అయ్యా, అల్పుడనైనటువంటి నన్ను మీ కృపగల హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. ప్రభువా, మీరే మీ ఆత్మ సహాయము దయచేసి దూరంగా మాట్లాడుకొని మహిమ పొందమని నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి ఈ కొద్ది విన్నమపులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చదవబడిన లేఖనాలలో మనం చూసినట్లయితే మీకు అర్థమైంటుంది. ప్రకటింపుము అనే మాట మనము దగ్గర 4 చోట్ల మనము ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే భయపడి అనే వచనము 3 చోట్ల ఉంది, కానీ నేను చదివాను 2. మంచిది. యోనా అనగానే యోనా గురించి తెలియని వారు అనేటువంటి వారు ఉండరు. చిన్నపిల్లలు అయినా కానీ యోనా అనగానే వారికి తెలుసు. ఎందుకంటే యోనా అనగానే ఆ మత్స్యము, ఆ ఫిష్ కథ గుర్తు వస్తుంది. మరి ఈ యోనా అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో డవ్ అని ఉంది. మరి తెలుగులో గువ్వ మీనింగ్. ఈ యోనా అనే పదము హెబ్రీ భాష నుండి తీసుకున్నట్టు మరి నేను నిన్న రీసెర్చ్ చేస్తుండగా, ధ్యానం చేస్తుండగా నాకు చదవడం వల్ల తెలిసింది. మరి డవ్ అనగా మరి ఇంగ్లీష్లో పావురము, దాని స్వభావము సాత్వికము, అది పవిత్రంగా ఉన్నటువంటిది అన్నట్టు మనం చూస్తాం. మనము నూతన నిబంధనలలో మనం చూస్తే పావురముల వలె నిష్కపటముగా ఉండుడి, పాముల వలె వివేకంగా ఉండాలి అనేది ఆ యొక్క మీనింగ్. కానీ గువ్వ అని మరి నేను వెతుకుతుంటే బుద్ధి లేని పక్షి అని ఉంది. గువ్వ అనే మీనింగ్కి బుద్ధి లేని పక్షి అని ఉన్నది. మంచిది. మరి ఆర్ఆర్కే మూర్తి గారు ట్రాన్స్ వరల్డ్స్లో ఇచ్చే సందేశాలలో ఆ యొక్క పుస్తకంలో దీని గురించి ఉంది. అంటే వాళ్ళు పెద్దవారు, గొప్ప సేవకులు. అది వారు చాలా, నేనైతే ఎక్కడో కదా, కానీ అంటే చెప్పడం ఏంటంటే వాళ్ళంతా అదే నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. మంచిది. ఈయన జీవించిన కాలం బహుశా సుమారుగా 700 బిఫోర్ క్రైస్ట్, 750 నుండి 820 సంవత్సరాల మధ్యన ఆయన ఉన్నాడని తెలుసు. ఎందుకంటే స్టడీ బైబిల్లో మనం చూసుకున్నట్లే తెలుస్తుంది. మరి ఈ యోనాలో చాలా ప్రత్యేకత ఉంది. యోనా అనగా మరి ఈ యోనా గ్రంథంలో మరి యోనా 3 రోజులు మత్స్యము కడుపులో ఉన్నాడు. మన ప్రభువారికి సాదృశ్యంగా, అంటే ముందు చూపుగా ఆయనను చూపించడం జరిగిందని మనం ఎరుగుదు. అంతేకాకుండా మరి
యోనా విషయంలో చూసినట్లయితే డిసొబీడియంట్ ప్రాఫిట్స్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, వీరందరి విషయంలో చూసినట్లయితే ఈయనొక్కడే తిరుగుబాటు చేసిన ప్రవక్తగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనను దేవుడు స్పష్టంగా ఈ మొదటి వచనం నుండి అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూసాము, రెండో విధంగా 3వ అధ్యాయంలో మనం చూసాము. కానీ ఆయన దేవుని మాటకు లోబడక ఆయన వేరే విధంగా ఆయనకు ఉత్తరానికి పొమ్మంటే దేవుడు ఆయన పడమరానికి వెళ్తూ ఉన్నాడు. దానికి కారణం అంటే ఈ హిస్టరీలో చదువుతుంటే ఈ ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులు ఇక్కడ నినివే అసూరు రాజ్యానికి రాజధానిగా ఉంది. ఆ అసూరీయులు ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులు. ఎప్పుడైతే దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఇజ్రాయెలు రెండుగా విడిపోయబడింది. అంటే 10 గోత్రాల రాజ్యం ఒకటిగా, యూదా బెన్యామీను గోత్రంగా ఇంకో విధంగా వాళ్ళు మరి తిరుగుబాటు చేసి సపరేట్ కింగ్డమ్స్ వాళ్ళు స్థాపించుకున్నారు. ఈ 10 గోత్రాలు క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో దీన్ని వారు అషూరీయులు గెలిచారు. వారి రాజధాని అయినటువంటి మరి మనం చూస్తాము, వారి రాజధానిని వారు గెలిచారు. ఈ యోనా 750 సంవత్సరములు అంటే అప్రాక్సిమేట్లీ 820 మధ్యలో. అంటే వాళ్ళు ఎప్పుడైతే గెలిచినాక వారికి ఒక గొప్ప అలవాటు ఉండేది. వారు గెలిచిన ఈ అందరినీ తీసుకొని వెళ్ళేవారంట. వారి చెవులలో రంధ్రాలు వేసి వారిని బానిసలుగా తీసుకొని పోయేవారు. ఇశ్రాయేలీలు మరి స్త్రీలు వీళ్ళనందరినీ ఎంతో చాలా విధంగా వారిని హింసపెట్టి వారు వాడుకున్నట్టు హిస్టరీలో చదవడం జరిగింది. మంచిది, ఆ టైంలో యోనా ఉన్నాడు. దాని తర్వాత అదంతా టైంలో ఉన్నాడే కాబట్టి ఆయన దేవుని వాక్యానికి దేవుడిచ్చిన మాటకు వినక ఆయన ఎక్కడి నుండి పోతున్నాడు, నువ్వు నినివే పట్టణానికి పో అని చెప్తే ఆయన అక్కడ పోకుండా వేరే తర్షీష్కి వెళుతూ ఉన్నాడు. దానికి ఆ యొక్క హిస్టరీలో చదవడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు అన్యులు, నినివే వారు అన్యులు అయినను దేవుడు గొప్పవాడు కదా. మరి ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఎన్నుకోబడ్డారు, అన్కండిషనల్ అంటే వారికి ఇచ్చినటువంటి అన్కండిషనల్ కవనెంట్ మన పితరుడైనటువంటి అబ్రహాము ద్వారా ఆయనను అన్కండిషనల్గా ఎన్నుకున్నాడు. మనము ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఆయన చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఆయనను అన్కండిషనల్గా ఎన్నుకొని ఆ యొక్క అబ్రహాము ద్వారా మనం కూడా వచ్చాము. ఇదంతా మనకు తెలిసిందే. అన్కండిషనల్ కవనెంట్ విత్ అబ్రహాం. దాని తర్వాత అన్కండిషనల్ కవనెంట్ విత్ డేవిడ్. ఇదొకటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము. అది 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మనకు తెలిసింది. అన్కండిషనల్ కవనెంట్ దావీదుతో చేశాడు. కానీ ఇశ్రాయేలీలు మరి కండిషనల్గా ఇంకో కవనెంట్ కూడా ఇచ్చాడు. ఎక్కడ? డిట్రోనమీ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మనం చూస్తాం. నువ్వు ఇట్లా చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా
ఆ విధంగా దేవుడు కండిషన్స్ పెట్టాడు ఇశ్రాయేలీలకి. కానీ అన్కండిషనల్ లవ్ దేవుంది నీతో నాతో చేశాడు కదా. అన్యులమైనటువంటి మనల్ని మన పితరుడైనటువంటి అబ్రాహాము ద్వారా ఆయన సంఘానికి ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో మనల్ని తీసుకొని వచ్చాడు. మంచిది. మరి ఈ యోనా గురించి మనం చూస్తే ఇందులో ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ 4 అధ్యాయాల్లో 48 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే పారిపోతున్నటువంటి యోనా, దేవుని నుండి పారిపోతున్నటువంటి యోనా. రెండవ అధ్యాయంలో ప్రార్థన చేయుచున్నటువంటి యోనా. మూడో అధ్యాయంలో ప్రకటించుచున్నటువంటి యోనా. 4వ అధ్యాయంలో పశ్చాత్తాపడుతున్నటువంటి యోనా, పశ్చాత్తాపడినటువంటి యోనా అని మనము షార్ట్గా మనము చూసుకోవచ్చు. ధ్యానం చేసినట్లయితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మరి మనము చదువుకున్న ఈ వచనంలో ప్రకటించుము అంటా ఉన్నాడు. ప్రకటన చెయ్యి అనే పదము మనం చదువుకున్నాం. ఎందుకు ప్రకటన చేయమన్నాడు దేవుడు? వారి చట్టు పోయి నా గురించి తెలిపి అన్యులైనటువంటి వారిని మరి మీరు దేవుని తట్టు తిప్పాలని దేవుని ప్రణాళిక. మరి అదేవిధంగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే రాహాబు అన్యురాలు కదా, ఇశ్రాయేలీయురాలు కాదు ఆమె. కానీ దేవుని ఆ మాటలు విన్నది. దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఏమైతే చేశాడో ఆ మాట విని ఆమె దేవుని తట్టు తిరిగింది, మనం ఎరుగుదాం. అలాగే రూతు అన్యురాలే కదా, కానీ దేవుని తట్టు ఆమె తిరిగినప్పుడు మరి రూతు నుండి రాహాబు నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారని మనకు తెలుసు. ఎందుకంటే ఈ చిన్న ఇంట్రొడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇది దేవుడు ఓన్లీ ఇశ్రాయేలీలకే దేవుడు కాదు, మన దేవుడు. ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. ఆయన ఏదైతే ప్లాన్ చేస్తాడో, ఏదైతే చేస్తాడో అది తప్పక చేయించుకుంటాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ అమిత్తయి కుమారుడైన యోనా మరి నినివేకి పొమ్మంటే మరి ఆయన వేరే తట్టు తార్షీషుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు పొమ్మన్నాడు? వారు అశ్షూరీయులు చాలా పాపులు, దుర్మార్గులు. ఈ విషయంలో మనం చూసినట్లయితే వారు నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు నినివే మహాపట్టణంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అంటే వారి పాపము ఎంత భయంకరంగా ఉంది, విచ్చలవిడిగా వారు ఉన్నారు. ఆ నినివే పట్టణం ఆ సమయంలోనే, అంటే దగ్గర ఈ యొక్క 2800 ఇయర్స్ బిఫోర్, అప్పుడే ఆ పట్టణంలో అసీరియన్స్కి రాజధానిగా ఉంది. రాజధాని అంటే ఎన్ని ఉంటాయి? అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం హైదరాబాద్, మన ఆంధ్రాకి రాజధాని, తెలంగాణకి రాజధాని, అన్నీ ఉంటాయి, అన్ని వ్యవస్థ ఆ విధంగా డెవలప్ అయి ఉంటుంది. అక్కడ అన్నీ జరుగుతాయి. అంటే డెవలప్ అయి ఉంది. అప్పుడే 1,20,000 మంది వారి పాపులేషన్. కానీ దేవుడు ప్రకటన చెయ్యిపోయి అంటే తను ఈ విధంగా ఆయన ఆలోచన చేశాడు అని ఆ కామెంటరీలో నేను చదువుతూ ఉంటే అర్థమైంది. కానీ ఏదేమైనా కానీ దేవుడు పొమ్మన్నాడు కదా, పోవాలి అంతే కదా. ఈ బైబిల్లో ఉన్న వాక్యం ఏదైతే చెప్తా ఉన్నాడు దేవుడు, నువ్వు పోయి ప్రకటన చెయ్యి. అది నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు అది కాదు. దేవుడు చెప్పిన మాట
నువ్వు వెళ్ళి చెయ్యి అన్నాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు? దానికి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా ప్రవక్త అయిన యోనానే విరుద్ధంగా లోబడకుండా విరుద్ధ దిశకు పోతా ఉన్నాడు. ఆయన పోతున్నందుకు అప్పుడేమైంది? అక్కడ మహా గొప్ప తుఫాను రేగింది. ఆయన పోయి ఏమి పట్టనట్టు ఓడ కిందికి పోయి పండుకున్నాడు. దాని తర్వాత ఆ టైంలో ఆ తుఫాను కానీ ఏమి వచ్చే సమయం కాదు. కానీ దేవుడు ఎందుకంటే యోనాకి లెసన్ నేర్పించడానికి యోనాను తిరిగి అటు తీసుకువెళ్ళాలని ఈ యొక్క అది తుఫాను కొరకు సెలవిచ్చాడు. తుఫాను మరి వచ్చింది. దాని తర్వాత ఆ అన్యులు, ఆ ఓడలో ఉన్నవారు కింద చూసినట్లయితే ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది, నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావుకుంటున్నట్టు ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనెను. అంటే ఈయన పోయి మంచిగా పండుకున్నాడు. ఆ ఓడ కెప్టెన్ వచ్చి ఆయనను లేపుతా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేయమంటా ఉన్నారు. వాళ్ళు చేసుకుంటున్నారేమో వాళ్ళ దేవుళ్లకు, కానీ ఈయనైతే ఏమీ మాట్లాడతలేడు. చూడండి. దాని తర్వాత ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోనా ఏమంటున్నాడు? తర్వాత 9వ వచనంలో అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. వాళ్ళు డీటెయిల్స్ అడిగారు. అప్పుడే ఈయన చెప్తా ఉన్నాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. ఈయన చూడండి మళ్ళా ఏమంటున్నాడు? ఆకాశానికి భూమికి మరి అన్నిటికీ దేవుడై ఉన్నటువంటి ఆయనకు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని అంటా ఉన్నాడు ఇక్కడ. కానీ ఆయన ఉన్నాడా? ఆ విధంగా లేడు కదా. భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. కానీ పైన ఏం చెప్పిండు దేవుడు? నువ్వు వెళ్ళి నినివేకి ప్రకటన చేయి అంటే తర్శించిపోతున్నాడు. లోబడిండా? లోబడలే. భయము భక్తి ఏడున్నది? లేదు. ఈనాడు విశ్వాసులమైనటువంటి నువ్వు నేను ఈనాడు మన స్థితి ఎలాగుంది? ఆ అన్కండిషనల్ కవెనెంట్ అబ్రహాం గారితో మనకు వచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి మరి రక్షణ మనం పొందుకున్నాం. ఈనాడు యోనాకు బదులుగా నువ్వు నేను మన పేరు పెట్టుకోవాలి కదా. మనకేవో తలాంతులు ఇచ్చాడు, వాటిని ఆయన కొరకు మనము వాడబడాలి, ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి, ఆయన కొరకు విధేయులుగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వారికి చెప్తున్నాడు ఈయన టెస్ట్ మనీ యోనా, నేను భయభక్తులు గలవాడని అంటున్నాడు. కానీ భయం లేదు, భక్తి లేదు. దానికి కారణం నేను కొంచెం హిస్టరీలో పండితులు చెప్పిన ఆ రెఫరెన్స్ నేను చెప్పాను. ఇంకోటి, ఆయన ప్రభు సన్నిధి నుండి పారిపోతున్నాడు. ఇక్కడ చూడండి, వారికి చెప్తున్నాడు, నేను ఆయన సన్నిధి నుండి నేను పారిపోతున్నాను అని. ఎంత ఇక్కడ పిచ్చితనం కదా. యోనా దేవుని నుండి పారిపోగలడత. అదే 139వ కీర్తనలో మనం చూస్తాము. 7 నుండి 12 వరకు మనం చూసినట్లయితే అక్కడ దావీదు రచించినటువంటి కీర్తనలో ఓమ్ని పొటెంట్ గాడ్, ఓమ్ని ప్రజెంట్ గాడ్, ఓమ్నిసెంట్ గాడ్, మన దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడని దావీదు చెప్తా ఉన్నాడు కదా. ఈయనకు తెలియదా? దావీదు కీర్తన ఈయనకంటే ముందే మరి రాశారు అని మనం ఎరుగుదు. ఆ యొక్క దాని ప్రకారంగా చూస్తే ఇది మరి బుద్ధి తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది యోనాది.
ఈనాడు నువ్వు నేను కూడా మనము కూడా ఆయన భయములో భక్తిలో లేనట్లయితే మనము కూడా నువ్వు నేను కూడా బుద్ధిహీనులమే అవుతాం. అంతేకాకుండా ఆయన మన పర్సనల్ జీవితాన్ని మన పర్సనల్ ఏమైనా మనము కప్పిపుచ్చుకోవచ్చు, కానీ అందరితో కప్పిపుచ్చుకోవచ్చు, దేవునితో మనము కప్పిపుచ్చుకోలేము అనే వాస్తవము ఎరగవలసిన వారమై ఉన్నామని ఈరోజు నేను ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యోనా యొక్క అవిధేయత వలన చూడండి ఎంత విపత్తు కలిగింది. ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. వారు క్యారీ చేసే అన్ని గూడ్స్, అన్ని వస్తువులు అన్నీ పడేశారు. దానికి కారణం ఎవరు? యోనా. ఈనాడు నువ్వు నేను కూడా మరి ఆ విధంగా ఉంటే మన ఫ్యామిలీలో, మన వర్క్ ప్లేస్లో, మన సరౌండింగ్స్ ఉన్నాయో దేవునికి విరుద్ధంగా ఉంటే దేవుడు మనకు లెసన్ నేర్పించడానికి ఏదో విధంగా మనకు ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాడు దేవుడు అనే మాట ఇక్కడ మనం నమ్మాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, దేవుడు యోనాను బట్టి యోనా ఆయన పట్టుకున్నాడు కాబట్టి, ఆయన ప్రవక్త కాబట్టి, ఆయనను తిరిగి ఆయన నినివేకి తీసుకుపోవాల్సి కాబట్టి ఆయన మధ్యలో మరి ఆపి మరి చూస్తూ ఉన్నాం. ఆయనను ఎప్పుడైతే ఎత్తి దాంట్లో పడేశారో, సముద్రంలో పడేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ తుఫాన్ ఆగిపోయిందంట, అన్నీ నార్మల్ అయిపోయాయి. మరి కొన్ని రెఫరెన్స్లో మనం చూసినట్లయితే ఆ యొక్క తుఫానులు ఏ విధంగా ఆగిపోయాయి అనేటువంటివి మనము కొన్ని ఉన్నాయి. యోబు గ్రంథములో, ఐజయా గ్రంథంలో, యెషయా గ్రంథములో, అలాగే సువార్తలలో పేతురు కూడా నీళ్ళపై నడుస్తూ ఉన్నప్పుడు కదా, అక్కడ ఆ విషయాలు మనకు తెలిసి, నేను షార్ట్గా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మీ ముందు రావాల్సినటువంటి విషయం ఏమైంది ఉందంటే, అంటే వారికి ఎప్పుడైతే ఈయన చెప్పాడు తన టెస్ట్ మనీ, నేను హెబ్రీయుడను, నేను ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాను అనేది వారికి చెప్పినప్పుడు, వారు మొదటి అధ్యాయంలో అవన్నీ వారు విన్నారు. విన్న తర్వాత యెహోవాకు మిగుల భయపడి, చూడండి ఎంత భయపడ్డారు వారు. ఇంకా అధికంగా ఇది చూసినాక వాళ్ళు చాలా భయపడారు. దాని తర్వాత ఆయనని వేయడానికి కూడా వారు ఇష్టపడలేదు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మనము వాటిని మనం మంచికే, ఆయన తన ప్లాన్ ఏదైతే ఉందో మన పట్ల, ఏదైతే చేసుకోవాలనో వాటి కొరకే ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయని మనము నమ్మవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి మొదటి అధ్యాయంలో ఇంత జరిగినా కానీ ఆయన ప్రార్థన చేసినట్టు లేదు. చూడండి, యోనా దేవుని తట్టు తిరిగినట్టు లేడు. ఎప్పుడైతే ఆయనని ఎత్తి ఆ యొక్క మహాసముద్రంలో పడవేశారో, పడవేసినాక ఎన్ని ప్లాన్స్ దేవుడు చేశాడు చూడండి. ఒక మత్స్యము, గ్రేట్ వేల్, షార్క్ అన్నారు, వేల్ అన్నారు. ఆ యొక్క గొప్ప మత్స్యముకి కూడా దేవుడు అక్కడ 17వ వచనంలో చూస్తే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, అంటే ఈయన పోతున్న రివర్స్ కోసము దేవుడు ఏ విధంగా అన్ని వేస్ మళ్ళీ ఆయనను క్లోజ్ చేసి తిరిగి తీసుకొని రావడానికి దేవుడు కూడా ప్లాన్ చేశాడు చూడండి. తర్వాత ఆ పడేసినాక ఆ మత్స్యం కడుపులో ఈయన పడ్డాడు, మత్స్యం మింగేసింది.
మరి ఆయన పరిస్థితి ఎంత భయంకరమో, మరి ఏందో ఆయన మత్స్యంలో ఉన్నాడో లేదో ఆయనకు తెలుసో తెలియదో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ తనకు 2వ అధ్యాయంలో ఆయన దేవుని తట్టు తిరిగాడు యోనా. ఎప్పుడైతే ఈ మత్స్యం కడుపులో చూడండి 3 రోజులు ఉండడం అంటే ఎంత కష్టం. 2 నిమిషాలు మానవుడు శ్వాస లేకుండా ఉండలేడు. మా అంటే మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 2-2.5 నిమిషాలు శ్వాసను ఆపుతారంట. అలాంటిది 3 రోజులు అంత గొప్ప మత్స్యం కడుపులో ఉన్నాడు. అది ఆ మత్స్యం కూడా 3 రోజులు తను కూడా మరి తిండి తినకుండా వచ్చి తను కూడా మరి మనము డిస్కవరీ వీటిలో చూసినట్లయితే అవి తినేటప్పుడు దాంతోపాటు నీళ్లు కూడా లోపలికి తీసుకుంటుంది. అది కూడా తిండి మానేసి ఉంటుంది, ఎందుకంటే లోపల ఈయన ఉన్నాడు కదా. నేను అనుకున్నా నాకు ఇచ్చిన తలంపు. అంతేకాకుండా తన కడుపులో ఇంకా ఏవేవో ఉన్నాయి, అది అంతకుముందు తిని ఉండింటుంది. అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తే మరి ఈయనకు నిజంగా ఘోరమైన పరిస్థితి దేవుడు ఆయనకు లెసన్ చెప్పడానికి చూపించాడని మనము చదువుకుంటున్నాము, మనకు ఎరిగినది. తర్వాత అక్కడ ఏమంటున్నాడు 2వ దాంట్లో, ఇది పారిపోతున్న యోనా గురించి మనం విన్నాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. ఆయన కడుపులో పోయి చేప కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన మరి అక్కడ ఆయన మరి రాసిచ్చినటువంటి మాటలు చూసినట్లయితే, ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంటే ఇక్కడ మనకు ప్రార్థన మనం ఎక్కడి నుండన్నా చేయొచ్చు. దేవునికి ఎంత మంచి గొప్ప దేవుడు అండి మనము, మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎంత మంచి గొప్ప దేవుడు, ఎక్కడి నుండన్నా చేయొచ్చు. ఇలాంటి భాగ్యం అందరికీ లేదు. వేరే మనం బయట మనం చూసినట్లయితే అన్నిలలో వాళ్ళకి ఏవేవో నిష్టలు ఉంటాయి కదా. కానీ మన దేవుడైతే ఎక్కడున్నా అక్కడి నుండే ప్రార్థన చేయొచ్చు, దేవునితో మనం మాట్లాడవచ్చు, దేవుని పాద సన్నిధిలో మనము మొరపెట్టవచ్చు అనేది మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ తర్వాత మరి ప్రార్థన చేసినందుకు యోనా అనుకున్నాడు, బహుశా కొంతమంది అనుకున్నారు ఆయన చనిపోయాడు. ఇక్కడ పునరుద్ధానానికి గుర్తుగా మరి యోనాను చూపించారు అని పాత నిబంధనలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పునరుద్ధానం, మన ప్రభువారు చనిపోయి 3 దినాలు ఎలాగూ భూమి ఆ యొక్క సమాధిలో నుండి ఉన్నాడు, తర్వాత ఎలాగూ లేచాడు మృత్యుంజయుడై, ఆ విధంగా యోనాను చూపిస్తా. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ నేను ఒకసారి మరి చూపిస్తున్నా. కానీ నాకు ఇందులో ఈ దాంట్లో ఉన్న ఒక్క అంశము అది మీ ముందు నేను తీసుకొని వస్తాను. నేను ముందు ఇవంతా డీటెయిల్గా చెప్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ 2వ అధ్యాయంలో తర్వాత ఏం చెప్తా ఉన్నాడు ఆయన, నేను మరెన్నడూ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయంట. అంత డీప్కి వెళ్ళిపోయాడు. అంటే ఆయన పైకి రాలేడు అన్నమాట. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. ఈరోజు పర్వతాల పునాదులు ఎవరన్నా మనం మానవాళి గుర్తుపట్టగలదా? లెక్క చేయలేదు అన్న, తెలియదు. పర్వత పునాదులు చూడండి, అంత డీప్గా నేను దిగిపోయాను. ఇప్పుడు ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ అంటారు. ఎవరెస్ట్ డెప్త్ సింపుల్గా ఏదైనా కానీ ఏదైతే పైన కనిపిస్తుందో దానికి ఎన్నో రెట్లు కిందికి ఉంటుంది అనేది ఒక అవగాహన, ఎస్టిమేట్ అది చేస్తారు.
ఇక్కడ చూడండి ఎంత ఎంత రిపెంట్ అయ్యాడు యోనా, పశ్చాత్తాపం కలిగింది. కానీ తర్వాత అదంతా జరిగిందని యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. టైము ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి నేను కొంచెం షార్ట్గా చేస్తాను. ఇక్కడ చూడండి, కృతజ్ఞతాస్థుతులు 2:9 కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేశాడో, ప్రార్థన చేయగానే దేవుడు ఆయనకు మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు, అది తిరిగి కక్కేసింది. ఈనాడు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనం మన ప్రభు పట్ల మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి వచ్చాం. మంచిది, మొక్కుబడులు చెల్లించడానికి వచ్చాం. మనం కూడా ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అయ్యామో, లోకం నుండి మనం ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగామో, మరి ఆ పాత నిబంధన కాలంలో మొక్కుబడులు ఉండేవి, నూతన నిబంధనలో అది అంత కనపడదు. కానీ మనము ఏవైతే ప్రభువా నేను సమర్పించుకుంటున్నా, నేను నీతో నడుస్తా, మనం ఏవేవో కమిట్మెంట్స్ మనం మా పర్సనల్ నువ్వు నేను చేసుకోవచ్చు. అవి వాటిలో కొనసాగుతూ ఉన్నామా మరొకసారి మనము జ్ఞాపకం చేయవలసిన వారం అంటున్నాం. నిజంగా మనము ఆయనకిచ్చే ప్రాధాన్యత ఇస్తున్నాము. మరి 3వ అధ్యాయంలో ఇక్కడ ప్రార్థించిన యోనా గురించి చూసాము. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ మారు దేవుని సేవకుడు మరి ఆయన ఏర్పరచుకున్నాక, ఏదైతే దైవ సేవకుడిని ఏర్పరచుకున్నాడో, దేవుడు ఆయనను పని కొరకు వాడుకుంటాడు, అది మరి నువ్వు చేయకుంటే తిరిగి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు యోనాకి, మళ్ళీ సెకండ్ ఛాన్స్. నువ్వు 2వ మారు అన్నాడు చూడండి, నువ్వు వెళ్ళు సెలవిచ్చాడు. నేను ఇంకా షార్ట్గా చేస్తాను. పోయి ప్రకటన చేయమన్నాడు. ఆ యొక్క నినివే పట్టణం ఎట్లా ఉందంటే, అది 3 రోజులు ప్రయాణం చేసే అంత పెద్ద పట్టణం. అయినా కానీ ఈయన మైండ్లో నుండి అది వెళ్ళకుండా ఒకటే రోజు ప్రయాణం చేశాడు. ఒకటే రోజు ప్రయాణం చేసి మళ్ళీ పోయి ఒక చెట్టుకు అక్కడ కూర్చున్నాడు, ఒక దగ్గర పోయి కూర్చున్నాడు, ప్రకటించాడు. ప్రకటన చేసినాక చూడండి, వారు అన్యులు వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎప్పుడైతే నినివే పట్టణము నాశనమగునని 5వ వచనము ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమున చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని, ఆ సంగతి అంటే రాజుకు కూడా తెలియదు వీళ్ళంతా చేస్తూ ఉన్నారని. ఆ సంగతి రాజుకు వినబడింది. రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టె కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ వారు చూడు ఆయన విశ్వాసం, దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనను లయము కాకుండానట్లు. చూడండి, మనము చాలా దుర్మార్గులమని వారు గ్రహించుకున్నారు. రాజు కూడా గ్రహించుకొని దేవుడి మనస్సు మరి మన పశ్చాత్తాపం కొరకు మనము ఆయన కోపం నుండి మనము విడుదల పొందాలని ఆయన 2 రోజుల ప్రకటన చేయించాడంట. చూడండి, కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి
ప్రకటన చేసి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి కీడు చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇది దేవుడు చూడండి, వారు ఎప్పుడైతే నిండు హృదయంతో రిపెంట్ అయ్యారు, దేవుని తట్టు తిరిగారు, అరే దేవా ఆ గోనెపట్ట అంటే నేను చదువుతూ ఉంటే గోనెపట్ట గొర్రె చర్మము, గొర్రెల వెంట్రుకలు వాటితో చేసేదంట. మరి యోబు కూడా గోనెపట్ట కట్టుకొని ఉన్నాడు. అది తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీలు కానీ ఆనాడు ఆ కాలంలో గోనెపట్ట కట్టుకోవడం, బూడిద వేసుకోవడం తగ్గింపుకు. అది మనుషులైతే ఓకే. నాకు ఈ యోనా దానం చేస్తూ ఉంటే నిజంగా ఆ రాజు ఎంత మంచి ప్రకటన చేయించాడు చూడండి. మనుషులే కాదు, వారి పశువులంట, వారి పశువులకు నీళ్లు లేవు, మరి తిండి లేదు, మేయకూడదు అని ప్రకటన చేశాడు. అంటే ఫాస్టింగ్, ఓన్లీ ప్రభు తట్టు తిరగలేదు, అంతే ఫాస్టింగ్తో. ఈ ఫాస్టింగ్ అనేది మరి నినివే ప్రకటన ఆయన ఏం చేశాడు, యోనా 40 రోజులలో నినివే నాశనం అయిపోతుంది. 40 అనే దానికి మన బైబిల్ హిస్టరీలో చాలా మంచి సంఖ్య అది. 40 రోజులు నోహాగు నుండి మనం చూసినట్లయితే నోహాగు చెప్పాడు దేవుడు 40 రోజులు 40 రాత్రులు వర్షం, సర్వనాశనం అయిపోయింది భూమి. కానీ తర్వాత మోషే 40 సంవత్సరాలు ఆయన నేర్చుకున్న జ్ఞానం మొత్తం తీసివేయడానికి దేవుడు అరణ్యంకి తీసుకెళ్ళాడు. ఆయన 40 రోజులు మరి దేవునితో మోషే గడిపాడు. ఆయన కూడా ఫాస్టింగే ఉన్నాడు. అలాగే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసినట్లయితే ఆయన 40 రోజులు శోధనల నుండి వెళ్ళాడు అని మనం ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క కవెనెంట్స్ అన్కండిషనల్గా మనకి ఇచ్చాడు. నియమించిన రాజులు దావీదు, సొలొమోను వాళ్ళు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుపై పరిపాలన చేశారు. మన ప్రభువు కూడా మన పునరుద్ధానుడై లేచినాక 40 రోజులు కదనా, 40 రోజులు ఆయన కనిపించాడు. చూడండి 40 అనే దానికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉంది. మరి మనము ఒకప్పుడు నేను కూడా 40 రోజులు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. ఎప్పుడు ఈ లెంట్ సీజన్ అంటారు, మెయిన్ లైన్ చర్చెస్లో ఉన్నప్పుడు యాష్ వెనస్డే నుండి స్టార్ట్ అయ్యి అది ఈస్టర్ వరకు జరుగుతుంది. నేను కూడా ఒకప్పుడు 40 days. అప్పుడు నాకు సండే కూడా ఫాస్టింగ్ చేయాలనేది తెలియదు. ఫాస్టింగ్ ఉండాలంటే అది ఆచారపూరితంగా. కానీ ఇక్కడ చూస్తే రాజు చూడండి ఎంత ఇది నిజంగా టచింగ్, నాకైతే టచ్ అయింది. పశువులకు కూడా ఫాస్టింగ్ పెట్టాడు. యథార్థ హృదయముతో వారందరూ తిరిగారు దేవుని తట్టు, యథార్థ హృదయులై దేవుని తట్టు తిరిగారు. మరి ఆయన ఎన్నుకున్న బిడ్డలను ఎప్పుడైతే ఎవరైతే నువ్వు నేను ఎవరైనా కానీ హిస్టరీలో మనం చూస్తాం, యథార్థ హృదయముతో ఎప్పుడైతే ఆయన తట్టు మనం తిరుగుతామో ఆయన మన దోషాలు మనవన్నిటినీ క్షమిస్తాడు, మనం ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడు. దావీదు విషయంలో చూసాం, ఈరోజు ఆరాధనలో కూడా మనం 51లో చదువుకున్నాం. ఆయన చేశాడు, పాపం చేశాడు, మరి తిరిగి యథార్థంగా అన్నీ తీసేసుకుని డౌన్ టు అర్త్ అయ్యి దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించాడు, దావీదుని క్షమించాడు. అలాగే సంసోను కూడా ఎంత దేవుని నుండి దేవుడు విరుద్ధంగానే పోతున్నాడు కదా, న్యాయాధిపతి. కానీ ఎప్పుడైతే పట్టుబడ్డాడో లాస్ట్కి అసహాయమైనటువంటి హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు.
ఉన్నప్పుడు లాస్ట్కి ఎంత చిత్రహింస పెట్టారు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు దేవునికి, దేవా ఒక్కసారి నాకు బలమే. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని సంసోనికి కూడా బలం ఇచ్చాడు. ఈనాడు మనం ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఎవరికి వారికి తెలుసు. నీ స్థితి, నీ విశ్వాస జీవితం, నా విశ్వాస జీవితం, మనము ప్రభువుతో ఏ విధంగా ఉన్నాం అనేది మనకే తెలుసు. ఎప్పుడైతే యథార్థంగా ఈ రాజు చూడండి, వీళ్ళు ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అయ్యారు, దాని తర్వాత మరి ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఈయనకు తెలుసంట చూడు, మళ్ళా యోనా మరి 2:4-2లో నీవు కటాక్షము జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి, అంటే యోనాకి తెలుసు మన దేవుడు ఎలాంటి దేవుడు అనేది. మరి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శించుకోవాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవా వాళ్ళు రిపెంట్ అవుతారు, నేను ప్రకటన చేస్తే వాళ్ళు రిపెంట్ అవుతారు, వారు రక్షింపబడతారు అనేది ఆయన గమనించాడు. ఆయన మైండ్లో ఉంది. వారు రక్షింపబడడం ఆయనకి ఇష్టం లేదు యోనాకి కదా. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ పలుకుతా ఉన్నాడు, ఇక్కడ పశ్చాత్తాపము కీడు చేయక మానుదు అని తెలుసుకొని. అందుకే మరి ఎవరైతే యథార్థ హృదయముతో మరి ఆయన తట్టు మనం బహుశా మనము ఏదో విధంగా మనుషులం కదా. నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తర్వాత ఈ మధ్యలో ఈ లాక్డౌన్ టైంలో నేను కూడా అంత ఆ విధంగా లేను పోయినా, కానీ దేవుడు ఇడవలే. సెకండ్ ఛాన్స్, మళ్ళొకసారి ఆయన ఇడవడు మనల్ని. ఎప్పుడైతే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని తీసుకొని వచ్చాడు, ఇక ఆయన నుండి మనము ఎటుపోయినా ఆయన నుండి దూరం కాలేము. ఆయన ఎక్కడ పోయినా ఉన్నా మనం ఎరగాలి. మరి దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ గుణపాఠం, అక్కడ ఈ 1,20,000 మంది రక్షణ కొరకు దేవుడు ప్రణాళిక చేశాడు. కానీ ఈయన ఏం చేశాడు, దాని తర్వాత 3 రోజులు ప్రకటన చేయమంటే ఒకరోజు చేసి పోయి ఆడ కూర్చొని ఉన్నాడు. దేవుడు వీళ్ళకి ఏం చేస్తాడు అని పోయి చెట్టు కింద అక్కడ కూర్చుంటే దేవుడు ఆయన నీడ కలగాలని అది చేసి, దాని తర్వాత ఆయనకు ఒక లెసన్ నేర్పించాలని కూడా పురుగుని పంపించి అది కట్ చేయించి తర్వాత వేడి గాలి అదంతా చేసినప్పుడు అప్పుడు ఆ సంభాషణలో తర్వాత ఆయనకు అర్థమవుతుంది నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. తర్వాత పశ్చాత్తాపపడాడు యోనా పశ్చాత్తాపడి మరి మనము చూస్తూ ఉన్నాం. ఆయన మరి ఆ యొక్క ప్రవక్తలలో అన్యుల కొరకు ప్రకటన చేసిన ప్రవక్త ఈయనొక్కడే. యోనాలో చిన్న ప్రవక్తలు కానీ పెద్ద ప్రవక్తలు కానీ ఎవరైతే ఉన్నారో మన గ్రంథంలో ఈ ప్రవక్తలలో ఈయన ఒక్కడే అన్యుల కొరకు ప్రకటన చేయాలి. అన్యుల కొరకు దేవుడు ఒక సాధనంగా మరి ప్రకటన చేయడానికి ఆయనను వాడుకున్నాడు. 1,20,000 మంది ఆనాడు ఒక్క రోజు ప్రకటన చేయడం వల్లనే 1,20,000 మంది ఆనాడు అంటే గొప్ప సంఖ్య. ఈనాడు మనం చూసినట్లయితే ఆయన యోనా విషయంలో నిజంగా చాలా గొప్పమైనటువంటి గ్రంథం. ఈ చిన్న ప్రవక్తే కానీ మరి ఆయన చాలా గొప్ప కార్యం చేశాడు. అన్యులైనటువంటి వారిని ఆయన ప్రభు ఏదో విధంగా మరి ఆయనను వాడుకొని
ఆయన సట్టు తిప్పుకున్నాడు. ఈనాడు నువ్వు నేను కూడా రక్షింపబడ్డాము. మనము ఆ సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి, జీవంగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈనాడు మనకు కూడా దేవుడు ఏదో విధంగా మనకు ఆయన ప్రణాళికలో మనది కూడా ఏదో బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఆయన సమయము వచ్చినప్పుడు నిజంగా మనము నమ్మకంగా మనము ఆయన పనిలో వాడబడాలని మరి మనము ఆశతో కనిపెట్టుకొని ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఇవన్నీ చాలా రెఫరెన్స్ కూడా నేను సిద్ధపడి చేసి వచ్చాను. కానీ నేను చాలా సింపుల్గా ఈ యోనా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను. యోనా మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో పారిపోతున్న యోనా, రెండవ దాంట్లో ప్రార్థిస్తున్న యోనా, మూడో అధ్యాయంలో ప్రకటిస్తున్న యోనా, నాలుగో దాంట్లో పశ్చాత్తాపడుతున్నటువంటి యోనా. ఈ అనుభవం కూడా మనము కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ దేవుడు ఇచ్చిన ఈ యొక్క చిన్న అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దైవ సేవకులకు వందనం చెల్లిస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. దయాళుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవునాయన, భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తవు మీకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభు అల్పుడనైనటువంటి నన్ను ఆయన నిలబెట్టుకొని మీరు మాట్లాడించుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. యోనా జీవితం మేము చూసుకున్నాం. యోనా మరి మా ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే మా ప్రభు ఎలాగూ మృత్యుంజయుడే లేచాడు, ఆ యొక్క మత్స్య కడుపులో నుండి యోనాను కూడా మీరు బ్రతికించారు ప్రభు. మా ప్రభు మరణ పునరుద్ధానం ద్వారా సర్వలోకానికి ఆనాడైతే ఓన్లీ మరి 1,20,000 మందికే రక్షణ కలిగింది. ఈనాడు సర్వలోకం కొరకు మీరు ద్వారం తెరిచారు ప్రభువా, మీకు స్తోత్రం. మా ప్రభు వారిని రక్షకుడుగా, ఆయన మన పునరుద్ధానాన్ని, ఆయన శిల్వ బలియాగాన్ని మేము నమ్ముట ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రములు. అలాగే మా ప్రభు మా విశ్వాస జీవితంలో మేము ఇంకా అధికంగా బలపడుతూ మీ పనిలో మీరిచ్చిన తండ్రి మరి తలాంతులను మీరు ఏ విధంగా వాడుకుంటారో వాటిలో వాడుకోమని మా ప్రభువా మీరే నాయన ఒక చిన్న సాధనంగా మమ్మల్ని వాడుకోమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా ప్రభువా యోనా 3 రోజులు అంటే ఒక రోజే ప్రకటన చేశారు. అవునాయన, మేము కూడా ఎప్పుడైతే ఖమ్మం, మహబూబాబాద్ ఈ విషయంలో ఏ విధంగా ప్లాన్ చేసి ఏ చిన్న గ్రామం కూడా, ఏ చిన్న విలేజ్ కూడా వీడుకుంటున్నట్లు మేము ఆ విధంగా ప్లాన్ చేసి ప్రకటన చేశాం. కానీ యోనా ఆ విధంగా లేడు. అబ్బా, మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తాం ప్రభు. మరి తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ బట్టి స్తోత్రములు అబ్బా. తిరిగి మా గృహాలకు మేము వెళ్తూ ఉంటున్నాం. మీ దీవెనలతో నింపండి. వచ్చే వారం అంతటిలో మమ్మల్ని, స్థానిక సంఘాలను, మా సంఘాలను, దైవ సేవకుని కుటుంబాన్ని ప్రకటించిన ప్రతి అంశాన్ని బట్టి మీ కృపగా హస్తాలకు అప్పజెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ కొద్ది వినమములు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.